హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మినండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కేసర్బాత్ ఎంతో స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా నేనైతే చేసి చూపిస్తానండి. అంతకుముందు కూడా చేశాను. ఈ విధంగా చేస్తే కనుక చాలా బాగుంటుందండి. ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యి అనేది తీసుకున్నాను. చిన్న కప్పుతో కప్పు జీడిపప్పులు, దాంట్లోనే బాదం పప్పు పలుకులు, చూసారు కదా, అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నేను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అందరికీ ఈక్వల్గా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈక్వల్గా కట్ చేసుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేశానండి. కొన్ని మాత్రమే అలా వేసేసాను. మనకంతా కేసరబాత్లో కలిస్తే బాగుంటుంది కదా, సో అందు గురించి నేను అలా కట్ చేసి వేయించుతున్నాను. నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. దాంట్లోనే కిస్మిస్లు కూడా వేసేసుకోవాలండి. వేసేసాను. చూసారు కదా, అన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనమైతే ఒక బౌల్లోకి అనేది తీసేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల కమ్మగా, నోటికి టేస్ట్గా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. ఇలా దాంట్లోనే 1 కప్పు వరకు, మనం చిన్న కప్పుతో 1 కప్పు వరకు నెయ్యి రవ్వ అనేది తీసుకోవాలండి. మనకి కేసరబాత్ రవ్వ ఉంటుంది కదా, మనకు ఉప్మా రవ్వ కూడా అంటాము, అది కూడా తీసుకుని బాగా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి. ఆ విధంగా వేగితేనే మనకి పాడవకుండా 3 డేస్ పాటు 4 డేస్ పాటు బయట పెట్టేసుకున్నా కూడా మనకి అంతే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా టేస్ట్ వచ్చినప్పుడు మనకి బాగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను దీంట్లో 1 చిటికెడు ఫుడ్ కలర్ అంతా వేయనండి, చూసుకొని కలరు. ఇది ఒరిజినల్ కలరు. ఇది నాకు డబ్బా వచ్చేసి 380 పడిందండి. అంత కాస్ట్లీ, ఇంత అవసరం లేదు. నేను మీకు చూపించాను ఇంత వేస్తే ఇంత అని. దాంట్లో 1/2 టీ స్పూన్ కూడా తీసుకోనండి. నేను అంత తక్కువగా వేస్తాను. చూడడానికి అలా ఉంది. 1 చిటికెడు వేస్తే చాలండి. బాగా గోల్డెన్ కలర్ అనేది రావాలి, అప్పుడే మనకి కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుందండి కమ్మగా ఉండి. చూసారు కదా, బాగా ఆ కలర్ వచ్చాక మనం 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మరిగే నీళ్ళు సైడ్ పెట్టుకొని ఆ నీళ్ళు వేస్తున్నానండి. 3 కప్పుల నీళ్ళు కూడా మనకి సైడ్ మరిగిన నీళ్ళు పెట్టుకుంటే కనుక ఉండలు కట్టకుండా ఏకదం లిక్విడ్గా వస్తుంది. అస్సలు ఉండలు కట్టవండి. ఈ విధంగా ట్రై చేయండి. అదే సన్నీళ్ళు వేసారంటే కనుక నోట్లో పెట్టుకోలేము, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. ఇది నేనైతే కేసరీబాత్ కలర్ వేసానండి. ఆరెంజ్ కలర్లో వచ్చి బాగుంటుంది కేసరీబాత్ కలరు. చూడడానికి అలా ఉంది కదా, ఇది ఒరిజినల్ కలర్ కాబట్టి మీకు ఇలా ఉందండి. నార్మల్ డూప్లికేట్ది 10 రూపాయలు 12 రూపాయలు వస్తుంది. అదైతే ఇలా ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఇది నేనైతే పెళ్ళప్పుడు తెచ్చానండి. చాలా బాగుంటుంది. ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు, ఆ విధంగా ఉందండి ఇది. దీంట్లోనే ఇక్కడ ఒక కప్పు వరకు షుగర్ వేస్తున్నానండి. 1.5 కప్పు వేసుకోవచ్చు 1 కప్కి. మేము షుగర్ అయితే తక్కువ తింటాము. 1 వేసి తర్వాత 1కి కొంచెం తక్కువ వేసానని మళ్ళీ ఇంకొంచెం వేసాను. సో 1 కప్ అనుకోవాలి. 1 కప్పు వేసాను నేను షుగర్, అంతే, ఎక్కువగా వేయలేదండి. ఎందుకంటే ఎక్కువగా మంచిది కాదు, అందుకోసమే వేయలేదు. అంతకుముందు కూడా చేశానండి. మన వీడియోని ఒక్కసారి చూడండి, ఫస్ట్ వీడియోలో అది ఎలా వచ్చింది అనేది. నేను ఇదైతే నోట్లో పెట్టుకుంటే హల్వా అంటారు కదా, ఆ విధంగా ఉంటుందండి. ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. మీకు తర్వాత కూడా ఏమీ గట్టిదనం అనేది రాదండి. ఇదే విధంగా ఉంటుంది. మీరు ఏమీ కంగారు పడవసరం లేదు, అయిపోయింది మనకి. ఇదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే పలచగా అనిపిస్తుంది కదండి. తర్వాత మనకి సాఫ్ట్గా అంత బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. మొత్తం అన్నీ కలిపితే నాకు 1/2 కప్పు వరకు వచ్చినాయండి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి. ఈ విధంగా మనం చేస్తే కనుక నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఆ టేస్ట్ ఉంటుందండి. అస్సలు మిస్ చేయొద్దు. మీకు ఈ కలర్ కూడా నచ్చిందా లేదా, ఏ కలర్ బాగుంటుంది అది కూడా కామెంట్ చేయండి.
నాకైతే ఈ ఫుడ్ కలర్లో ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. ఎల్లో కూడా ఇష్టమే, కానీ ఇది ఆరెంజ్ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. మరొక వీడియోలో నేనైతే ఖచ్చితంగా ఎల్లో కలర్తో కూడా చేసి చూపిస్తానండి మీకు. పైనాపిల్ వేసి అది ఎలా వచ్చిందని చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఈ కొలతలతో చేయండి. 1 కప్పు రవ్వ, 3 కప్పులు నీళ్ళు, 1 కప్పు షుగర్ వేస్ట్ చేశాను, అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ మిక్స్గా తీసుకున్నాను. దీంట్లో నేను వెన్నీలా ఎసెన్స్ కూడా వేసానండి. చూడండి, కొంచెం ఉంచాను కదా, అవి కూడా వేసేసాను. మనకి అంతా బాగా కలిస్తేనే బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. మనకి కేసరి బాత్ అనేది రెడీ అయిపోయింది. రవ్వ కేసరి బాత్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, మిస్ అస్సలు చేయొద్దండి. చూస్తారు కదా, చూడడానికే ఇంత బాగుంది కదా, నోట్లో పెట్టుకుంటే అంతే కరిగిపోతుందండి. అస్సలు లేట్ చేయొద్దు, త్వరగా చూసేసి త్వరగా ట్రై చేసేయండి. ఎంత గమ్మున చూస్తారో అంత గమ్మునే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందో లేదో నాకు తెలీదు, నాకైతే భలే నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత టేస్టీ ఇది ఎవరైనా వదులుకుంటారా? కేసరిబాత్ చాలా బాగుంది కదా. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది తెలిసిపోతుంది కదా. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో ఏంటో ఖచ్చితంగా చేస్తారు కదా. చేస్తారనుకుంటున్నానండి. నేనైతే ఇలా చేశాను, మీరు ఎలా చేస్తారు, ఎన్ని కొలతలు ఎలా వేస్తారు చెప్తారు కదా మీరు. చూస్తారు కదా, చాలా బాగుందండి. ఈ విధంగా ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఎవరు కూడా. కేసరి బాత్ అనేది మనం